వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు రేటుకి బంగారం కొనుక్కుంటారు. అయితే గత 5 సంవత్సరాలుగా ఖైరతాబాద్ పెద్ద గణేశుడికి వి గోల్డ్ తరపున ప్రసాదాలు వెళ్తూ ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. అయితే మనం ఈ రోజు వెళ్ళేసి ప్రసాదం ఎలా చేస్తున్నారు, అంటే హైజీన్ ఎలా ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటివన్నీ వాడుతున్నారు, ఈ 5 సంవత్సరాల వెనక ఎంత కష్టం ఉంది, ఈ విషయాలన్నీ మాట్లాడదాం. అలానే ఎలా మేకింగ్ చేస్తున్నారో కూడా చూసేద్దాం రండి. ఖైరతాబాద్ గణేశుడికి గత 5 సంవత్సరాలుగా వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తరపున 11 రోజుల పాటు సాయంత్రం పూట ప్రసాదం అయితే అన్నదానం చేస్తున్నారనమాట. సో దాని ప్రాసెస్ ఏంటి, ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలా కష్టం ఉంటుంది, ఈ విషయాలన్నీ గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు వినయ్ గారు, రవి గారు అండ్ టీం ఉన్నారనమాట. సో వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. సో ఇది ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారండి? గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఓకే. వి గోల్డ్ అధినేత వినయ్ రాజ్ గారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలుగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 12 వరకు వినాయకుడు క్లోజ్ అయ్యే వరకు ప్రతిరోజు స్వీట్స్, ఒకరోజు పులిహోర, ఒకరోజు సాంబార్ రైస్, అలా ప్రతిరోజు ఒక ఐటమ్ ఇవ్వడం జరుగుతుంది. వాటర్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి నైట్ 1 గంట వరకు అంటే చాలానే 12 వరకు అండి. 12 వరకు అంటే 12కి క్లోజ్ అయిపోతుంది, పెద్ద వినాయకుడు క్లోజ్ అయిపోతుంది. 12 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అప్పటి వరకు అంటే చాలా ఖర్చు అవుతుంది కదా సార్? ఇదంతా ఎంతమందికి ఇస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది దీని గురించి? అంటే దాదాపు రోజు 1,00,000 మంది దాకా వస్తున్నారండి. ఈ సంవత్సరము సాటర్డే సండే వచ్చేసి ఒక 5 to 10 lakhs మెంబర్స్ వస్తారు. ఈ ఇయర్ 50 lakhs ఎస్టిమేషన్ చేస్తున్నాము. మేము కూడా దానికి సరిపోయేటట్టు ప్రసాదాలు చేస్తున్నామండి. ఎంతమంది వచ్చినా 2 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు ఖచ్చితంగా అందరికీ సరిపోయేటట్టు ఇస్తున్నాము. ప్రసాదాలు 5 years నుంచి కంటిన్యూషన్ 5 years నుంచి ఇస్తున్నాము. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందండి? అంటే యాక్చువల్గా ఇది మేము కమ్మర్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అని మేము ఒక 25 years నుంచి చేస్తుండే. అయితే వి గోల్డ్ సంస్థ నుంచి వినయ్ రాజు గారు వారు మాకు సపోర్ట్గా వచ్చారు. అయితే మేము యాక్చువల్గా సాటర్డే సండే ఎప్పుడైతే వస్తుండేనో అప్పుడే చేస్తుండే. కానీ వినయ్ రాజు గారు వచ్చాక ప్రతిరోజు చేయడం జరుగుతుంది. వాళ్ళ సపోర్ట్తో మేము ఎవ్రీ డే చేస్తున్నామండి. 11 రోజుల పాటు వినాయకుడు నిమజ్జనం అయ్యే వరకు, నిమజ్జనం రోజు కూడా రాత్రి 12 వరకు ప్రసాదము, వాటర్ సప్లై ఉంటుందండి. వినయ్ గారి ప్రోత్సాహంతో ఆయన ఒక మంచితనం, ఆయన సేవ భావం ఉంది, ఆయనకు సేవ చేసుకోవాలని చాలా ఊర్లలో కానీ డిస్టిక్లకని ఓవరాల్ ఇండియాకైనా వస్తారండి ఇక్కడికి వినాయకుని చూడండి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు కొద్దిపాటు చిన్న పిల్లలు ఉంటారు, వాటర్ ప్రాబ్లం ఉంటుంది, కొద్దిగా ఏదైనా ప్రసాదం ఇస్తే వాళ్ళకు కొంచెం ఆసరగా ఉంటుంది అని చెప్పి ఆయన ఆలోచనతో చేయడం జరుగుతుంది. దాంతోపాటు నార్మల్ ప్రసాదం కావు, ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నామండి. గులాబ్ జామున్ కూడా దాదాపు 1 lakh గులాబ్ జామున్ చేస్తున్నాము. ఈ రోజు 1 lakh కెపాసిటీ ఉంటారు వచ్చేవాళ్ళు, కాబట్టి తక్కువ పడకుండా 1 lakh గులాబ్ జామున్ చేస్తున్నాం. గులాబ్ జామున్లు అయిపోయాయి అనుకోండి, అంటే ఒక్కొక్కసారి పబ్లిక్ ఎక్కువస్తారు, మనం ఎస్టిమేషన్ వేయలేం కాబట్టి గులాబ్ జామున్ అయిపోతే ఆల్టర్నేట్ దాని తర్వాత దాల్ కిచిడి కూడా మేము రెడీ పెట్టాము, రవ్వ కేసరి కూడా చేయించాము. ఆల్టర్నేట్ అంటే రెడీ పెట్టుకుంటారు మా వంటలో, ఇక్కడ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు కుక్స్, వాళ్ళకి ఎట్లయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అలా చేస్తున్న వాటర్ ప్యాకెట్స్ కూడా మొత్తం డంప్ చేసి పెట్టాము. లారీస్లో వచ్చాయి వాటర్ ప్యాకెట్స్, కానీ ఇక్కడ దీనికి సంబంధించిన సరుకులు అన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఎప్పుడెప్పుడు మేము కాల్ చేసి మేము వాళ్ళకు కోఆర్డినేట్ చేస్తూ ఉంటాం, దాంతోపాటు వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఇప్పటివరకు ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది వచ్చిందండి ఈ ప్రాసెస్ మొత్తంలో? ఇబ్బంది ఏమి రాలేదండి. మాకు ఒక ఇబ్బంది ఏంటంటే ఇక్కడ నుంచి క్యారీ చేయడానికి ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అన్ని బ్యారిగేడ్స్ చేసేస్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడ క్యారీ చేయడానికి దాదాపు 1 hour అవుతుంది అక్కడికి వెళ్ళడానికి. వెహికల్స్ కానీ అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. వి గోల్డ్ స్టాఫ్ తరఫున మాకు ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. మొత్తం వి గోల్డ్ స్టాఫ్ మొత్తం 2 o'clock నుంచి రాత్రి 12 వరకు కూడా వాళ్ళు నిత్యం చాలా కష్టపడి వాళ్ళు అక్కడ ఉండి మొత్తం
దాదాపు ఒక 20 మెంబర్స్ ఉంటారండి. వీ గోల్డ్ స్టాఫే 20 మెంబర్స్ ఉండి మాకు సపోర్ట్ చేస్తున్నారు అక్కడ. ప్రతిరోజు ప్రసాదం పెట్టడం అంటే అంత ఈజీ కాదు కదా, దీని వెనుకున్న కష్టం గురించి ఎవరికి తెలియదు అనమాట. ఒక 2 మాటల్లో మీరేం చెప్పగలరు? ఏముందండి, మేము పొద్దున్నే 6 o'clock లేస్తాము. లేచి మొత్తం మెటీరియల్ ఏం కావాలో మా రవి గారు ఉన్నారు, రవి గారు ఇన్ఛార్జ్ దీనికి. రవి గారు మొత్తం మెటీరియల్ ఏం కావాలో అన్ని ఇక్కడ అందుబాటులో తెచ్చి పెట్టేస్తారు. మేము కొద్దిగా లేట్ అవుతుంది, వస్తాము. వచ్చాక మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఉంటుంది స్టాఫ్కి, మా స్టాఫ్కి, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి, ట్రాఫిక్ సిబ్బందికి కూడా లంచ్ కూడా మేమే ప్రిపేర్ చేసామండి. స్టాఫ్తో సహా స్టాఫ్, పోలీస్, రైల్వే డిపార్ట్మెంట్, రైల్వే గేట్ ఉందన్నమాట మా దగ్గర. అక్కడనే మా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకు, పోలీస్కి, ట్రాఫిక్ వాళ్ళకు, తర్వాత ఇక్కడ ఎవరైతే మాకు హెల్ప్ చేస్తారో వాళ్ళందరూ కూడా లంచ్ ఇక్కడనే అరేంజ్ చేసి లంచ్ చేసి ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ మేము 12 వరకు వర్క్ చేస్తూనే ఉంటామండి. దీనిపైన ఈ హెల్పర్స్ కూడా 12 వరకు ఉంటారు, వీళ్ళు కూడా 12 వరకు ఉంటారు. వీ గోల్డ్ నుంచి ఉన్న స్టాఫ్ కూడా 12 వరకు ఉంటారు. ఓకే రవి గారు, అంటే మీరు దగ్గర నుండి చూస్తున్నారు కాబట్టి ఒక 5 సంవత్సరాలుగా జరుగుతుంది. సో ఇప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క ప్రసాదం అంటే దానికి మీరు బ్యాక్గ్రౌండ్లో చాలా స్టఫ్ తీసుకురావాల్సి వస్తుంది కదా. వీ గోల్డ్ స్టాఫ్ నుంచి మాకు చెప్తారనమాట, ఈరోజు ఇంత ప్రసాదం ఇవ్వాలి. మన వినయ్ గారు కానీ ఆ వినయ్ గారు కానీ మాకు వీ గోల్డ్ తరఫు నుంచి మాకు చెప్తారనమాట, ఈరోజు ఇంతమందికి ప్రసాదం, ఇంతమందికి ఫుడ్, మొత్తం ముందే మెటీరియల్ అంతా ఒక్కసారి డంప్ చేసేసాను. ఆ డంప్ చేసిన మెటీరియల్లో నుంచి నేను ఏం కావాలో ఇచ్చేస్తాను. డైలీ వెజిటేబుల్స్ అన్నది ఆర్డర్ పెట్టేసినా అవి వస్తూ ఉంటాయి. దాన్ని అది ప్రాసెస్ నడుస్తుంటుంది, ఇక్కడ వర్కర్స్ ప్రాసెస్ నడుస్తుంటుంది. ఏదైనా అది ఇది లేదు అంటే మాత్రం మేము మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని ఇవ్వడము. దానికోసం ఒక 4 మనుషులు ఇక్కడ రెడీగా ఉంటారు. చెప్పంగానే బైక్స్ మీద వెళ్ళిపోతారు, లేదా ఆటో రెడీగా ఉంటుంది, ఆటోలో వెళ్ళిపోయి తెచ్చి ఇచ్చేస్తారు. డైలీ మాకు చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ నుంచి పోయి ప్రసాదం అక్కడ దాకా వెళ్ళడానికే ఆ ట్రాఫిక్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనం కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. కొంచెం మాకేంటంటే రావడం పోవడం ఫ్రీగా వదిలితే ఇంకా ఫాస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఓకే, ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందండి? అంటే ఒక్క రోజుకి ఎంత ఎస్టిమేట్ చేయొచ్చు? మనం ఎంత లేదన్నా కూడా 30 లక్షల దాకా ఖర్చు వస్తుంది మేడం ఒక రోజుకి. అంటే ఒక్క రోజు ఓవరాల్ 11 రోజులకు కలిపి 30 లక్షల దాకా ఖర్చు వస్తుంది. అయితే ఐటమ్ బట్టి ఖర్చు వస్తుందండి. ఈరోజు గులాబ్ జామున్ అంటే కోవా, నెయ్యి, షుగర్ చాలా కాస్ట్లీ ఐటమ్స్ యూజ్ అవుతాయి కాబట్టి ఈరోజు దాదాపు 5 lakhs దాకా వస్తుందండి. ఒక రోజు పులిహోర చేసాం, పులిహోర చేసినప్పుడు 2 lakhsలో అయిపోయింది. అలా ఆల్టర్నేట్గా ఒక రోజు ఎక్కువ తక్కువ కావడంతో 30 lakhs దాకా వస్తుందండి. 30 లక్షల వరకు వస్తుంది. 30 లక్షలకు కూడా మొత్తం సపోర్టు వినయ్ రాజు గారే వీ గోల్డ్ నుంచే సపోర్ట్ చేస్తున్నారు. మేము కూడా మాతోనైనంత మేము కూడా ట్రస్ట్ తరఫున కమ్మర్ కృష్ణ యంగ్ స్టార్స్ చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది, దాని తరఫున కూడా మేము కూడా మాతో అయినంత సాయం మేము చేస్తున్నాము. దాదాపు వినయ్ గారు మాత్రం మాకు పూర్తి సహకారం ఈసారి అందించారు కాబట్టి 5 years నుంచి అందిస్తున్నారు కాబట్టి 11 రోజులు చేయడం జరుగుతుంది. 11 రోజులు. ఇంతకు ముందు ఓన్లీ సాటర్డే సండే చేస్తున్నాం. 25 years నుంచి 5 years నుంచి ఎవ్రీ 11 days చేస్తున్నాము. వీ గోల్డ్ అండ్ మేము కంబైన్ అయ్యాక 11 days 5 years నుంచి చేస్తున్నామండి. ఓకే, సో ఏమైనా ఇబ్బంది అంటే ప్రసాదాలు పంపిణీ చేసే దగ్గర కానీ జనాలు ఇబ్బంది పడడం, లేకపోతే ప్రసాదం కోసం కొట్టుకోవడం ఇలాంటివి ఎప్పుడైనా జరుగుతుంది? అలాంటిది ఏం లేదు. మొత్తం మా స్టాఫ్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, బ్యారిగేడ్స్ ఉంటాయి. బ్యారిగేడ్స్లో క్యూ ప్రకారంగా వస్తారు. పోలీస్ సపోర్ట్ ఉంటుంది, పోలీస్ పర్మిషన్స్ ఉన్నాయి మాకు. కాబట్టి అందరూ భక్తులు కూడా తీసుకున్న వాళ్ళు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మంచి టేస్టీ ప్రసాదం పెడుతున్నారు, హైజీనిక్ ఉంది అని చెప్పి చాలా సంతోషపడుతున్నారు. మేము యూజ్ చేసేది ప్లాస్టిక్, ఎక్కడ కూడా ప్లాస్టిక్ యూజ్ చేస్తలేము. అన్నీ ఏమంటారు ఇస్తరాకుతో సంబంధించిన ట్రెడిషనల్ కప్స్ కానీ, స్పూన్స్ కానీ, స్టిక్స్తో చేసిన స్పూన్స్ కానీ యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. పోలీసు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మీడియా సపోర్ట్ చేస్తున్నారు. మాకు అందరు అక్కడ వచ్చే భక్తులు కూడా మాకు సపోర్ట్ చేసి కొంచెం సేపు సాయంలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటున్నారు. దేవుడి దగ్గర ప్రసాదం అనగానే మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటిస్తాం. హైజీన్ మెయింటైన్ చేయడము, మనం ప్రసాదం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రసాదానికి పక్కన ప్లేస్ కానీ మనం పెట్టే తిండి కానీ చేతులు కానీ అన్ని నీట్గా ఉండాలనుకుంటాం కదా, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? మేము అక్కడ డస్ట్బిన్స్ పెట్టాం కదండి, యూజ్ తిన్నాగానే మొత్తం కప్స్ కానీ అన్ని డస్ట్బిన్స్ తయారు చేసేటప్పుడు చూస్తున్నారు కదండి మీరు. గ్లౌజెస్ కానీ ప్రతి ఒక్కరు గ్లౌజెస్ ఉన్నాయి, హెడ్ మాస్క్లు ఉన్నాయి, హెడ్కి అవి ఉన్నాయి. అంతా హైజీనిక్ గానే ప్రిపేర్ చేస్తున్నామండి మేము. చూడండి స్లాబ్ ఉంది అంటే పైన ఓపెన్ లేకుండా, ఓపెన్ ఉండే మన చెట్లు గాలి మట్టి పడే దుమ్ము గిట్ట పడే అవకాశాలు ఉంటాయని చెప్పి స్లాబ్ కింద ప్రిపేర్ చేస్తున్నాము. అంతా లేడీస్ మన దేవుడి ప్రసాదం కాబట్టి పొద్దున్నే అందరు స్నానాలు చేసుకొని వచ్చి మరి ఇక్కడ
చేస్తున్నారు. అంతా బేగం బజార్ నుంచి వచ్చారు కుక్స్. బేగం బజార్ కుక్స్ అంటే ఎంత ఫేమస్ స్వీట్ లో మీ అందరికీ తెలిసిందే. అందులో బేగం బజార్ ఇక్కడ మంచి ఢిల్లీ స్వీట్ షాప్ నుంచి వచ్చారు వీళ్ళంతా. ఢిల్లీ స్వీట్ షాప్ వర్కర్స్ అన్నమాట. ఆ స్వీట్ టేస్ట్ మీకు తెలిసిందే కాబట్టి మీరు కూడా టేస్ట్ చేయండి, ఈవినింగ్ ఉండండి. మీరు కూడా మీ వాళ్ళు ఎవరున్నా చెప్పండి, మీకు అప్పుడు తెలుస్తుంది. ఓకే, 11 రోజులు వీళ్ళే ఉంటారు ఇక్కడ. 11 రోజులు వీళ్ళే ఉంటారు కంటిన్యూస్. ఓకే, అంటే ఏమంటారు, వచ్చే భక్తులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వీగోల్డ్ తరపున మీ తరపున ఏమైనా మెసేజ్ ఉందా? భక్తులకు మేము సహకారంగా అంటే వాళ్ళకు హెల్ప్ఫుల్ ఉండగా ఒక ప్రసాదం ఇప్పుడు దేవుడిని మొక్కినాక ప్రసాదం తీసుకుంటేనే కొంత తృప్తిగా ఉంటుంది కాబట్టి మేము ప్రసాద కార్యక్రమం పెట్టినాము. కాబట్టి ఏమిందంటే మా బిజినెస్ మంచిగా నడవాలని ఒక దేవుణ్ణి కోరుకుంటే చాలా అనే ఒక ఉద్దేశం అంతేనండి. పర్టికులర్లీ బిజినెస్ని మార్కెటింగ్ చేయడానికి కాదండి, ఇది భక్తులకు కానీ ప్రజలకు కానీ సేవ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా. భక్తులు వస్తున్నారు, మేమేందంటే వాళ్ళకు చాలా నీట్గా ట్రెడిషనల్గా ఇవ్వాలని చెప్పేసి ఆ ఇస్తరాకు తోటి చేసిన ఇవి కానీ ప్లేట్స్ కానీ స్పూన్స్ కూడా వుడెన్ స్పూన్స్ వాడడము ఇవన్నీ చేస్తున్నాం. కొంచెం భక్తులు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. మనం డస్ట్బిన్స్ పెట్టి ఇక్కడ వేయాలన్నాక కూడా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. సో అది కొంచెం భక్తులు నీట్గా మెయింటైన్ చేసుకుంటే మాకు కూడా అందరికి సపోర్ట్ చేసినట్టుంటే జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా ఎక్కువ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అదొక్కటి బాగుంటుందని మా ఆలోచన. ఓకే అండి, థ్యాంక్ యూ. వీగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజుకున్న రేటుకి కొంటారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఖైరతాబాద్లో ఉన్న గణేశుడికి 11 రోజుల పాటు అక్కడికి వచ్చే భక్తులకి ప్రసాదం అందిస్తూ ఉన్నారనమాట. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వీగోల్డ్ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అనమాట. ఈరోజు కూడా మనం చూసాం గులాబ్ జామున్ తయారు చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1,00,000 మంది భక్తులకి ఈరోజు గులాబ్ జామున్ అయితే వెళ్తుందనమాట. సో అలాంటి వాళ్ళ వ్యాపారం బాగుండాలని అయితే మన అందరం కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఖైరతాబాద్ పెద్ద గణేశుడికి వీగోల్డ్ ప్రసాదం రెడీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. కళ్ళు కూడా చూడలేదు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.